ఓం శ్రీ మాత్రాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అట్ల తద్ది సందర్భంగా ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మీరందరూ అట్ల తద్ది బాగా చేసుకున్నారా? ఈ అనీస్ మినియేచర్లో నేను ఎట్లా జరుపుకున్నానో మీకు చూపించబోతున్నా. అంతేకాకుండా అట్ల తద్ది గురించి నాకేం తెలుసో మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. అట్ల తద్ది అనేది ఆడవాళ్ళు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ జరుపుకుంటారు. పెళ్ళైన వాళ్ళు, విధవులు కూడా చేసుకుంటారు. ఈ అట్ల తద్ది పండుగ గౌరీదేవికి చాలా ఇష్టమైన పండుగ. నారద మునీశ్వరి వారి ఉపదేశంతో గౌరీదేవి శివుని పతిగా పొందాలని ఈ వ్రతం చేసిందంట. ఈ రోజున చిన్నపిల్లలు, మహిళలు అందరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడు వచ్చే ముందే తిని సూర్యాస్తమయం వరకు నీళ్లు కూడా తాగకుండా కఠినంగా ఉపవాసం చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత చంద్రుని చూసి పూజలు చేసి ఆ తర్వాత ప్రసాదాన్ని తింటారు. ఈ పండుగ రోజున చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరూ కూడా గోరింటాకు పెట్టుకొని ఆనందంగా పాటలు పాడుకుంటూ, ఆటలాడుకుంటూ గడుపుతారు. ఉయ్యాలలు కట్టుకొని ఉయ్యాలలు ఊగుతూ, ఆడుతూ పాడుతూ సమయాన్ని గడుపుతారు. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రపరచుకొని ముగ్గులతో ఇళ్ళను అలంకరించుకుంటారు. మహిళలు స్నానాలు ముగించుకొని తులసి కోట దగ్గర పసుపుతో గౌరీదేవిని ప్రతిమను ప్రతిష్ఠించుకుంటారు. పళ్ళు పలహారంతో దేవునికి సమర్పించుకుంటారు. చూసారా, నేను కూడా నా చిన్ని తులసి కోట ముందు గౌరీదేవిని పెట్టుకొని ఆ తర్వాత నా మినియేచర్ స్టవ్ని వెలిగించుకొని దోశ పెనం హీట్ అయిన తర్వాత దోశలు వేయడం ప్రారంభించాను. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి దోశలు వేసుకుంటూ మొత్తం 11 దోశలు వేసి గౌరీదేవి పూజకు రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత దోశలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఈ గౌరీ పూజ విధానము ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అట్లనే కుటుంబాల ఆచారాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో 11 అరటి పండ్లను వాయినాలుగా ఇచ్చుకుంటారు. కొన్ని కుటుంబాల్లో 11 అట్లను వాయినాలుగా ఇచ్చుకుంటారు. సో ఫ్రెండ్స్, మీ కుటుంబంలో అరటి పండ్లు వాయినంగా ఇచ్చుకుంటారా లేదా అట్లు వాయినంగా ఇచ్చుకుంటారో కామెంట్ చేయండి. అమ్మయ్య, 11 అట్లు వేసేసాను. ఇప్పుడు పూజకు రెడీ. ఈ విధంగా పూజకు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక శుభ్రమైన అరిటాకును తీసుకుని గౌరీదేవి ముందు ఉంచి నేను వేసిన ఈ 11 దోశలను ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అమర్చుకుంటూ వచ్చాను. అట్లతో పాటు పండ్లు కూడా నేను పలహారంగా నైవేద్యం సమర్పించుకున్నాను. తర్వాత దీపారాధన చేసి హారతి ఇచ్చి ఈ పూజను నేను ముగించుకున్నాను. ఈ విధంగా పూజ చేసిన తర్వాత మహిళలందరూ కూడా చంద్రుడు అద్దంలో కనిపించే విధంగా ఒక అద్దాన్ని అమర్చుకొని ఆ అద్దం లోపల చంద్రుని ప్రతిబింబం చూసి పూజ చేస్తారు. మహిళలు అందరూ ఒకరికి ఒకరు తాంబూలాలు ఇచ్చుకొని ఆటపాటలతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఈ విధంగా పూజ ముగిసిన తర్వాత పెళ్లి కాని పిల్లలు తల్లిదండ్రులకు, మహిళలు భర్తకు నమస్కారం చేసుకుని దేవుడి దగ్గర ప్రసాదం తీసుకుని తినడంతో ఈ పూజను ముగిస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా అనీస్ మినియేచర్లో నా అట్ల తద్ది పండుగను జరుపుకున్నాను. నా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.